క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడిని అంగీకరించినాక ఈ విధంగా మన జీవిత దినాలు గడుస్తూ ఉంది. వారం తర్వాత వారము, దినము తర్వాత దినము 6 రోజులు మనం పని చేసుకుని 7వ దినం దేవుడిని ఆరాధించడానికి మనం చేరి వస్తాం. ఇట్లా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ భక్తి సాధన చేస్తాం. ఇట్లా చర్చికి రావడం, ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, విశ్వాసంతో సహవాసం కలిగి ఉండటం, దేవుని మరణ పునరుద్ధానములకు చిహ్నమైనటువంటి పాత్రలో పాలు పంపులు పొందటం, దినదినాభివృద్ధి చెందటాన్ని భక్తి సాధన అంటారు. ఈ భక్తి సాధన అనేది ప్రతి విశ్వాసికి అవసరమే. ఎందుకంటే పౌలు గారు ఒక మాట చెప్పారు, అందరికీ బోధించి నేను భ్రష్టుడనైపోతానేమో అని నన్ను నేనే నలగొట్టుకుంటున్నానంటాడు. దేవుని ఎదుట సేవకుడైన, విశ్వాసి అయిన, అనుభవం ఉన్న, అనుభవం లేకపోయినా దేవునికి అందరూ సమానులే. దేవుని ఎదుట అందరూ భయపడాల్సిందే. దేవుని ఎదుట మనిషి సరిగా ఉన్నాడో లేదో, ఎంత గొప్పవారైనా, ఎంత అల్పులైనా సరి చేసుకోవాల్సిందే. ఆ విధంగా సరి చేసుకుంటూ జీవిస్తూ మనిషి జీవిత దినములు ఈ విధముగా గడపాల్సిందే. ఇది దేవుని ఆజ్ఞ. మనుషుడు ఎవరు కూడా పరిపూర్ణుడు కాదు. మనుషుడు ఎవరు కూడా పరిశుద్ధులు కాదు. మనుషులు శాశ్వత కాలం ఒకే విధంగా ఉండలేరు. పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించే పరిస్థితులు అన్ని సందర్భాల్లో అందరికీ సంభవించు. ఎవరైనా లోకంలో పాపంలో పడిపోతారు. కొన్ని దేవుని ఆజ్ఞలు మనం పాటించలేని సందర్భాలు వస్తాయి. మన జీవితంలో ఎన్నటువంటి పరిస్థితులు వస్తాయి. అయినా కూడా మనం దేవుని యొక్క మనం సరి చేసుకుని మన యొక్క జీవితాన్ని ముందుకి జీవించాల్సిందే. మరైతే దేవుడు మనుషులందరికీ, దేవుడిని అంగీకరించిన సమాజానికి దేవుడు కొన్ని సూచనలు ఇచ్చారు. విశ్వాసి అయినటువంటి వాడు, దేవుడిని అంగీకరించినటువంటి వారు, శిష్యులు అనబడినటువంటి వారు ఈ విధముగా జీవించాలి. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఈ విధముగా సరి చేసుకోవాలి అని దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞ మేరకు మనుషులు ఎవరైనా సరే సరిగా ఉన్నారో లేదో సరి చూసుకోవాలి. దేనితో సరి చూసుకోవాలండి? దేవుని వాక్యంతో సరి చూసుకోవాలి. దేవుని వాక్యము అర్థము లాంటిది. దేవుని అంగీకరించిన ప్రతి వ్యక్తి నేను సరిగా ఉన్నానా లేదా అని దేవుని వాక్యం చూస్తే నాకు అర్థమవుతుంది. మీరైనా సరిగా ఉన్నారా లేదా? మీ జీవితం, మీ బ్రతుకు సరిగా ఉందా లేదా? మరి దేవునితో మీకు సంబంధం ఉందా లేదా అని మీకు తెలియాలంటే మీరు దేవుని వాక్యం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని, బాబు నువ్వు సరిలేవమ్మా, అయ్యా నువ్వు సరిలేవమ్మా, సరిలేవు బాబు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ విధంగా మార్చుకో, ఈ విధంగా జీవించు అని దేవుని వాక్యం చెప్తుంది. మనుషుడు ఎవరు కూడా మనిషిని సరిచేయడానికి యోగ్యుడు కాదు. మనుషుని చూసి ఎవరు కూడా నీతిగా జీవించలేరు. ఒక మనిషిని చూసి ఎవరు కూడా పరిశుద్ధంగా జీవించలేరు. ఎందుకంటే ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. మరి ఈ విధంగా మనం భక్తి సాధన చేస్తూ సంఘముగా, సమాజముగా కూడి దేవుని యొక్క మరణ బలియాగమును జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క మానవుల రక్షణార్థమైనటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి రక్తము, శరీరముకు చిహ్నమైనటువంటి పాత్రలో పాల్పంపులు పొందేటప్పుడు దేవుడు మనకి, శిష్యులకి, విశ్వాసులకి అనుగ్రహించినటువంటి లేఖనంలో నుంచి ఒక భాగాన్ని చూద్దామండి. యోహాను సువార్త
15వ అధ్యాయం నుంచి ఒక లేఖన భాగాన్ని చదివి ఆ లేఖన భాగం వలె మన జీవితం ఉందా లేదా అని మనం సరి చేసుకుందాం. పాత్రలో పాల్పంపులు పొందే ముందు యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను, వినండి ఒకసారి. నేను చెప్పింది మీరు చెప్పండి. నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవే. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండిన ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపకూడదు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచకూడదు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇక్కడ యేసు ప్రభువు వారు విశ్వాసంతో చెప్తున్నాడండి. ఈ సందర్భం దేవుడిని అంగీకరించి బాప్తిస్మం తీసుకుని దేవుడిని అనుసరిస్తూ జీవించే వారికి ఈ యొక్క ఉపదేశం ఇవ్వబడింది. ఇది అన్య జనులకి కాదు, ఇది దేవుడిని అంగీకరించిన వారికి కాదు. సంఘములో చేర్చబడి బాప్తిస్మం తీసుకుని దేవుణ్ణి అనుసరించే జనాంగమునకు రాయబడిన లేఖనం ఇది భాగం. ఏమని చెప్తున్నాడు? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లి అంటే ఏమిటండి? ద్రాక్షావల్లి అంటే ఏమిటి? ద్రాక్షావల్లి అంటే ఏమిటి? ద్రాక్షవల్లి అంటే ద్రాక్ష చెట్టు, తీగలు మీరు. యేసు ప్రభు ఏమో ద్రాక్ష చెట్టు అంట, విశ్వాసులేమో చెట్టుకున్న తీగలంట. మీరు నాలో ఉండండి, మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటా. మీరు నాలో ఉంటే ఫలిస్తారు, మీరు నాలో లేకపోతే ఫలించరు.
మరి నాకు వేరుగా ఉండి ఎవడును కూడా ఫలింపడు. అక్కడ విశ్వాసుల్ని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు ఒకసారి చూడండి. ఐదవ వచనంలో ఏమనుందండి? ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించు. ఏమన్నాడు? ఎవడు ఉంటాడు నాతో వాడే ఫలిస్తాడు. ఏమైనా గౌరవం ఉందండి విశ్వాసకి దేవుని యొక్క? దేవుడు మనుషుడిని ఎలా చూస్తున్నాడో చూడండి. ఎవడైతే నాలో ఉంటాడో వాడే ఫలిస్తాడు. ఎవరు అని అంటల్లా, ఏమంటున్నారు? ఎవడుంటాడు నాలో, ఎవడుంటాడు వాడే ఫలిస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. మరి ద్రాక్షవల్లిలో దేవుడిని అంగీకరించిన వారందరూ ద్రాక్ష తీగలు అని లేఖనం రాయబడింది. ద్రాక్ష తీగ అది తీగవ్వాలంటే ఏం చేయాలండి? ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఒక తీగ ఉంది. ఆ తీగగా పిలువబడాలంటే ఏమవ్వాలి? ఆ యొక్క తీగ వ్యాపించాలి, పెరగాలి, వ్యాపించాలి. మరి అది వ్యాపించినాకే ఒక కొమ్మ, అది కొమ్మగా పిలువబడుతుంది చెట్టులో. మరి విశ్వాసులను దేవుడు తీగ అంటున్నాడు. అంటే దేవుడిని అంగీకరించినాక ఒక విశ్వాసి తీగగా చెప్పబడుతున్నాడు. తీగగా చెప్పబడటం అంటే అదే తీగను ఏమంటాడంటే ఫలించకపోతే తీసివేస్తానంటున్నాడు. అక్కడేమన్నది? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివే. నీవైనా నేనైనా దేవుడు నమ్ముకున్నాం, దేవుడిని అంగీకరించాం, సంఘంలో చేర్చబడ్డాం. దేవుడు ఏమంటాడంటే ఫలించాలంటున్నాడు. మనుషులు ఏం ఫలిస్తారంటే, ద్రాక్ష చెట్టు అయితే ద్రాక్ష కాయలు ఫలిస్తుంది. మనుషులు ఏం కాయలు కాస్తారు? మనుషులు కాయలు కాస్తారా? ఏం కాస్తారు? ఇక్కడ అంటున్నాడు దేవుడు ఫలించండి అంటున్నాడు. దేవుడిని అంగీకరించినాక ఫలించాలంట. ఏం ఫలించాలి? ఒకవేళ ఫలించకపోతే ఏం చేస్తానంటున్నాడు? ఫలించకపోతే కొన్ని తీగలు ఫలిస్తున్నాయి, కొన్ని తీగలు ఫలించట్లా. ఈ తీగలన్నీ కూడా విశ్వాసులే. ఈ విశ్వాసుల్లో కొంతమంది ఫలిస్తున్నారు, కొంతమంది ఫలించట్లా. ఈ ఫలించిన తీగని దేవుడు చూసి 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 ఏం చేస్తాడు? దాన్ని కట్ చేస్తాడు. ఎందుకు కట్ చేస్తాడు? ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని. సంఘములో మనం సమూహంగా ఉన్నాం, మనలో ఎవరైనా ఫలించకపోతే ఏం చేస్తాడు దేవుడు? సంఘంలో నుంచి కట్ చేస్తానంటాడు. మన బాప్తిస్మం వ్యర్థం, భక్తి వ్యర్థం, సమయం వ్యర్థం, ప్రయాస ఖర్చు వ్యర్థం. మరేంటి అంత దుస్థితి వస్తుందా దేవుడు నమ్ముకున్నాక? దేవుడు నమ్ముకుని లోకాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతుకుతా, ప్రయత్నం చేస్తా, పాటుపడతా బ్రతకటానికి ఇలా భక్తి సాధన చేస్తా దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏమంటాడంటే నేను కట్ చేస్తా అంటున్నాడు. కట్ చేసి ఏం చేస్తాడు? ఎవరి కోసం కట్ చేస్తాడు? సంఘంలో కొద్దిమంది ఉన్నారంట, వాళ్ళేమో ఫలిస్తున్నారు. మరి దేవునిలో కొద్దిమంది అంటే సంఘంలో సమూహమే, మనందరం తీగలం కదా. దేవుడు చెప్తున్నాడు అక్కడ, తీగలు మీరే తీగలు. మరి మీలో ఎవడైనా ఫలించకపోతే వాడు తీసివేయబడతాడు. ఎందుకు? ఫలించే తీగ, మీలో ఫలించే తీగలు కూడా ఉన్నారు.
ఆ ఫలించే తీగ మరింత ఫలభరితంగా ఉండాలని తీసివేస్తారు లేదు. ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు కూడా కొన్ని మొక్కలు పక్క పక్కన వస్తే ఏం చేస్తారండి? ఆ చెట్టు బ్రతకదు, ఈ చెట్టు కాయదు. అందుకని దానికి పోషకాలు అందాలంటే పక్క చెట్టు తీసివేయాలి. ఒక కుదురులో 3 మొక్కలుంటే 2 తీసేస్తారు. ఎందుకంటే 3 పెరగవు. ఇట్లా సంఘంలో, సమాజంలో మనలో ఎవరైనా ఫలించకపోతే వారిని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? ఏం చేస్తానంటున్నాడు? అక్కడ నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రి అంటే దేవుడు 3 విధాలుగా చెప్పబడ్డాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడుగా దేవుడు తాను సర్వ సమాజానికి, మానవులకి కనపరుచుకున్నాడు. అంటున్నాడు దేవుడే తీసేస్తాడు. నా తండ్రి వ్యవసాయకుడు, మరి దేవుడే తీసేస్తాడు. దేవుల్లో ఉన్న వాళ్ళని దేవుడు తీసేస్తాడా? తీసివేస్తాడండి. కానీ ఇక్కడ చెప్తున్నాడు తీసేస్తా అంటున్నాడు. ఎందుకు తీసేస్తాడు? కాలేజీలో పిల్లల్ని డిటైన్ చేస్తారు. సరిగ్గా చదవకపోతే, మార్క్స్ రాకపోతే, సబ్జెక్ట్స్ కంప్లీట్ అవ్వకపోతే, అటెండెన్స్ సరిగ్పోకపోతే డిటైన్ చేస్తారు. ఉద్యోగంలో నుంచి సరిగ్గా ఉద్యోగం చేయకపోతే ఏం చేస్తారు? డిమోట్ చేస్తారు. ప్రమోషన్ కాదు, డిమోషన్ వస్తుంది. అంటే కిందకి పంపిస్తారు. ఎంఆర్ఓ మళ్ళీ విఆర్ఓ అవుతాడు. విఆర్ఓ మళ్ళీ తప్పు చేస్తున్నాడు అనుకో, డ్యూటీ చేయట్లేదు అనుకో, తర్వాత టెర్మినేషన్ కూడా ఉంటుంది డ్యూటీలో నుంచి. ఉద్యోగంలోనైనా దేనిలోనైనా ప్రమోషన్ ఉంటుంది, డిమోషన్ కూడా ఉంటుంది. ఇక్కడ భక్తిలో దేవుడు డిమోషన్ గురించి చెప్తున్నాడు. నువ్వు దేవుడిని అంగీకరించావు, సంఘంలో చేర్చబడ్డావు, మరి పరిశుద్ధుడిగా జీవిస్తున్నావు, భక్తి సాధన చేస్తున్నావు, మరి ఫలించకపోతే నిన్ను తీసేస్తా బాబు అంటున్నాడు. ఎవరిని తీసేస్తాడు? ఫలించిన వారిని మాత్రమే. ఫలించే వారికి అడ్డుగా ఉండకూడదు. ఫలింపనిదేది కూడా. 2 చెట్లు పక్క పక్కన ఉంటే ఒకటే కాయలను తీసేస్తాం. ఎందుకంటే 2వ చెట్టు ఫలించాలని. దేవుడు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైనా ఫలించకపోతే మిమ్మల్ని తీసేస్తా బాబు అంటున్నాడు. మరి ఇంకెక్కడేమవుంది? తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపలేదు. ఒక చెట్టు కొమ్మ చెట్టులో ఉంటే కానీ దానికి జీవం రాదు. మరి క్రీస్తుని అంగీకరించి నువ్వు దేవుల్లో లేకపోతే నువ్వు దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేవు. దేవుడిని అంగీకరించడం అయిపోయింది, బాప్తిసం తీసుకోవడం కూడా అయిపోయింది, ప్రార్థన చేయడం కూడా మొదలైంది, ఉపవాసం ఉండటం కూడా చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. అసలు సరిగా ఉన్నామా లేదా? దేవుడు చెప్తున్నాడు. ఫలిస్తున్నామా లేదా? ఫలించడం అంటే ఏంటి అసలు? ఏం కాయాలండి? మనుషులు ఏం కాయలు కాస్తారు? జామ చెట్టు అయితే జామకాయలు కాస్తుంది, ద్రాక్ష చెట్టు అయితే ద్రాక్షకాయలు కాస్తుంది, ఏ చెట్టు అయితే ఆ చెట్టు కాస్తుంది, ఆ కాయలు కాస్తుంది. మరి మనుషులు ఏం కాయలు కాస్తారండి? మనుషుల్ని ఏ కాయలు కాయమని దేవుడు చెప్తున్నాడు? మనుషులు ఏ కాయలు కాయాలండి? ఏం కాయలు చెప్పండి? మనుషులు ఏ కాయలు ఫలించడం అంటే ఏంటి? ఏమైనా కాయలు కాయాలా? మనుషులు ఫలించడం అంటే యేసు ప్రభు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. నువ్వు ఆత్మలో ఉంటే తండ్రి అయినా ఒకటే, కుమారుడైనా ఒకటే, పరిశుద్ధాత్మైనా ఒకటే. నువ్వు ఆ దేవుల్లో ఉంటే ఆత్మ ఫలాలు కాస్తావు. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడండి? దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఈ భూలోకం మీద సమాధిలో నుంచి బయటకు వచ్చి పునరుద్ధానుడు అవ్వక ముందు తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఏమన్నాడు అప్పుడు?
నేను వెళ్ళి మీకు ఉత్తరవాదిని పంపిస్తాను. అక్కడ ఏమనుంటుందంటే ఫుట్ నోట్లో పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మను ఇచ్చాడు. అంత్య దినముల యందు నా ఆత్మను మీ మీద కుమ్మరించదనని చెప్పాడు దేవుడు. కుమ్మరించాడా లేదా? మన మీద దేవుని ఆత్మ ఉందా లేదా? మీకు అర్థమవుతుంది ఎవరికైనా? దేవుని ఆత్మ ఉంది, దేవుడు పని చేస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మీకు అర్థమవుతుంది ఎవరికైనా? మీరందరూ మరి సంఘంలో చేర్చబడ్డారు కదా, బాప్తీసం తీసుకున్నారు కదా. బాప్తీసం తీసుకున్న వారి మీదకి దేవుని ఆత్మ కూడా వచ్చిందని ఉంది కదా. మరి దేవుడు మీతో, మీరు దేవుడితో ఉన్నట్లు మీకేమైనా రుజువులు కనిపిస్తున్నాయి మీ జీవితంలో? ఎవరికైనా కనిపిస్తున్నాయా? అసలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ఎవరితోనైనా? దేవుడు ఏ విధంగా మాట్లాడతాడండి? మనుషులతో ఎట్లా మాట్లాడతాడండి? ఎట్లా మాట్లాడతాడు? దేవుడేమో ఆకాశంలో ఉంటాడు, స్వర్గంలో. మనమేమో భూలోకంలో ఉంటాం. దేవుడు ఎట్లా మాట్లాడతాడు మనతో? ఎట్లా మాట్లాడతాడండి? దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ఇంకా వాక్యం ద్వారా మాట్లాడతారు, సహోదరుల ద్వారా మాట్లాడతారు. ఈ విధంగా సూపర్ న్యాచురల్గా కూడా మాట్లాడతాడు. సూపర్ న్యాచురల్ అంటే మీరు అది మీకు మాత్రమే అర్థమవుతుంది. ఎవరితో అయితే మాట్లాడారో వారికి మాత్రమే అర్థమవుతుంది. సూపర్ న్యాచురల్ అంటే అది కళ కాదు, దర్శనం కాదు, వాక్యం కాదు, ఏమీ కాదు. కానీ మీకు అర్థమవుతుంది. ఎవరితోనైతే మాట్లాడాడు దేవుడు వారికి అర్థమవుతుంది. మరి ఈ విధముగా మాట్లాడే దేవుడు ఏమంటున్నాడు? ఫలించాలంటున్నాడు. మరి ఏం ఫలించాలి? దేవుళ్ళో ఉంటే, దేవుడు ఆత్మ ఉంటే ఆత్మ ఫలాలు మనలో ఉండాలి. ఆత్మ ఫలాలు మనలో లేకపోతే ఏమంటాడు? ఆత్మ ఫలాలు ఒక విశ్వాసిలో లేకపోతే ఆ విశ్వాసిని కట్ చేస్తానంటాడు దేవుడు. కట్ చేసి ఏం చేస్తాడు? ఏముంది అక్కడ? కట్ చేసి ఏం చేస్తాడండి అక్కడ? 6వ వచనంలో ఏముంది? ఎవడైనాను నా యందు నిలిచి ఉన్న నీడన వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు వాడిని పోగు చేసి అగ్నిలో పారవేదు, అవి కాలిపోవు. మరి బాప్తిస్మేమా, ఈ భక్తి ఏమి, మరి ప్రయాస ఏమి, మరి ఇదంతా ఏమవ్వాలి? ఏమవ్వాలండి? ఈ వాక్య భావం ఏమిటంటే, దేవుడిని అంగీకరించినాక నువ్వు దేవుడితో ఉండాల్సిందే. దేవుడు చెప్పినట్టు చేయాల్సిందే. దేవుడిలో ఎదగాల్సిందే. నువ్వు తక్కువ వాడువైనా ఎక్కువ వాడువైనా అసలు ఎవరైనా, నీకేమున్నా నీకేం లేకపోయినా నీ పరిస్థితి ఏదైనా అవ్వచ్చు, నువ్వు మనిషివి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నేనైనా మీరైనా మనుషులు ఎవరైనా దేవుడు చెప్పింది చేయాల్సిందే. ఎవరైనా ఫలించకపోతే ఏం చేస్తానంటున్నాడు? కట్ చేస్తే అవంట ఎండిపోతాయంట. ఎండిపోవడం అంటే దేవుడు లేకపోవడం. దేవుడిలో నుంచి దేవుడే ఒక మనిషిని తీసివేస్తాడా? దేవుడిని అంగీకరించి బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడి మరి ఇలా ఉంటే దేవుడు తీసివేస్తాడా? సంఘంలో ఉండడం తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడా? వేస్తాడా? వేస్తానంటాడు. అయితే అక్కడ ఏమంటాడు? నువ్వు సరిగా ఉండకపోతే జాబ్ ఇస్తారు, నువ్వు జాబ్ చేయాలి. నువ్వు సరిగా జాబ్ చేయకపోతే జాబ్ ఏం చేస్తావండి? ఎవరైనా కానీ ఎంత పెద్ద జాబ్ అయినా తీసివేస్తారు. ఏదైనా నమ్మకం కానీ నువ్వు దానికి అప్పగించారు, నమ్మకత్వం లేకపోతే ఏం చేస్తారండి?
తీసివేస్తారు. నీకైనా నాకైనా ఇచ్చిన రక్షణ ఇదేంటో మనం ఏదో ఇస్తే ఇచ్చింది కాదు. దేవుడి కృపాదానం మన రక్షణ. ఈ రక్షణ ఉచితంగా తీసుకుని వ్యర్థంగా జీవించకూడదు, ఫలించకుండా జీవించకూడదు. మన ఇష్టానికి దేవుడితో సంబంధం లేకుండా బ్రతకూడదు. దేవుడిలో ఉండాల్సిందే. దేవుడిలో ఉండటం అంటే దేవుని ఆజ్ఞలు పాటించడమే. మరి ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలాలు ఏమిటండి? ఆత్మ ఫలాలు ఏమిటి? దేవుడిని అంగీకరించినాక దేవుడు చెప్పింది చేయాల్సిందే, దేవుళ్ళు ఉండాల్సిందే, దేవుళ్ళు ఎదగాల్సిందే, దేవుళ్ళు పుష్పించాల్సిందే, దేవుళ్ళు కాయాల్సిందే అని దేవుని ఆజ్ఞ. మీరు ఫలించండి అని చెప్తున్నాడు దేవుడు. మరి ఏం ఫలిస్తారంటే ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలాలు ఎందుకు ఫలించాలంటే నువ్వు దేవుల్లో ఉన్నావు, దేవుడే ఆత్మ. నువ్వు దేవుల్లో ఉంటే జామ చెట్టుకి ఆపకాయలు కాస్తాయా అండి? మామిడి చెట్టుకి అందరపకాయలు కాస్తాయా? కాస్తాయా? మరి జీడి చెట్టుకి బాదం కాయలు కాస్తాయా? ఒక చెట్టుకి ఒక ఫలాలు కాస్తాయా? మరి దేవుళ్ళు ఉంటే నువ్వు దేవుని ఫలాలు ఫలించాలి. నువ్వు దేవుళ్ళు నీవు ఉంటే, దేవుడు ఆత్మ ఉంటే నీలో ఏముండాలి? ఆత్మ ఫలాలు ఉండాలి. మరి దేవుడు ఆత్మై ఉన్నాడు, నువ్వేమో దేవుల్లో ఉన్నావు. నువ్వేం ఫలించాలి? దేవుడు చెప్తున్నాడు ఫలించమంటే ఏం ఫలిస్తావు? ఆత్మ ఫలాలు ఫలించాలి. మరి ఈ విధంగా భక్తి సాధన చేస్తా ఆత్మ ఫలాలు ఏవైనా మీకు కాస్తనే లేదో మీరే చూసుకోవాలి. అసలు ఆత్మ ఫలాలు అంటే ఏమిటి? ఆత్మ ఫలాలు ఎలా ఉంటాయి? ఆ ఆత్మ ఫలాలు మనిషిలో ఉంటే, ఆత్మ ఫలాలు మనిషి కాస్తే ఆ మనిషి ఎలా ఉంటాడో, ఆత్మ ఫలాలు ఎలా ఉంటాయో, ఆ విశ్వాస లక్షణాలు ఎలా ఉంటాయో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఏమన్నదండి? ఎక్కడుంది ఆత్మ ఫలాల గురించి? గలతీ 5:22. ఆత్మ ఫలమేమనగా, ఆత్మ ఫలమేమనగా ప్రేమ. చెప్పండి, నాతో చెప్పండి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్నుండేవి ఇవి? ఈ 9 ఆత్మఫలాలు. దేవుడిలో ఫలిస్తే, దేవుడిలో తీగగా ఉంటే ఆ మనిషిలో ఈ 9 ఉండాలి. ఈ 9 ఫలించమని దేవుడు చెప్తున్నాడు. ఒక అంజూరపు చెట్టు ఉంది, దేవుడు ఆ దారిని వెళుతున్నాడు. మరి మార్కు సువార్త 11వ అధ్యాయంలో అది ఉంది ఆ సందర్భం. దేవుడు చెట్టును చూసి ఆకులు ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, ఆకులు పచ్చగా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళాడు, ఏమైనా ఉన్నాయని. ఏమున్నాయండి? ఆకులు తప్ప ఫలాలు లేవు. దేవుడు ఏం చేసేటప్పుడు? దేవుడు ఏం చేశాడండి? శపించాడు. శపిస్తే అది ఏమైందండి? ఎండిపోయింది. ఎండిపోయినాక ఏం చేస్తాడు దాన్ని? ఇక్కడ కూడా అదే సందర్భం. ఏమనుంది? ఫలింపని ప్రతి వాడిని తీసి పారవేయను, వాడు ఎండిపోవును, తర్వాత వాడిని కాల్చివేస్తాడు. మరి ఈ యొక్క ఆత్మ ఫలాలు మనలో ఉన్నాయో లేదో ఒక్కసారి చూద్దాం. మొదటిది ఏంటండి? ప్రేమ. ప్రేమ చివరికి చూద్దాం. రెండవది సంతోషం. మీరు దేవుల్లో ఫలిస్తే మీలో సంతోషం ఉందో లేదో మీకే తెలియాలి, నాకే తెలియాలి. సంతోషం ఉందండి. సంతోషం అంటే ఏంటి?
సంతోషం అంటే ఏంటండి? మీకు ఎప్పుడైనా ఆనంద బాష్పాలు వస్తాయా? వారం ఒకసారైనా, నెలకు ఒకసారి వస్తున్నాయా? ఆనంద బాష్పాలు అంటారు. ఏంటంటే అవి కన్నీళ్ళు. ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయండి? సంతోషం అయితే ఆనంద బాష్పాలు వస్తాయి. మరి మీకు ఎప్పుడైనా నెలకు ఒకసారి వస్తున్నాయా? సరే, బాష్పాలు రాకపోతే, కంటిలో నీళ్ళు రాకపోతే రాకపోయాను, ఎప్పుడైనా మీరు ఫీల్ అవుతున్నారా ఈ సందర్భంలో సంతోషంగా ఉన్నానని? ఎప్పుడైనా మీరు అనుభవిస్తున్నారా? అరే సంతోషంగా ఉన్నాను అని మీకు తెలుస్తుందా? మనకే తెలుస్తుంది, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. సంతోషమైన బాధ అయినా ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. మరి ఆనంద బాష్పాలు రాకపోతే పర్లేదు, కానీ అసలు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నాను అని ఎప్పుడైనా అనిపిస్తుందా? ఎవరికైనా అనిపిస్తుందా? అనిపిస్తే మంచిది. మీరు ఒక ఫలం ఫలించినట్టు. 2, ఏసు మక్కకి సంతోషంగా ఉంటుందండి. మరి ఎవరు తల కూడా ఒకట్లా, మరి నాకు కూడా ఉంటుంది అప్పుడప్పుడు. మరి దేవుల్లో ఉంటే సంతోషం. మరి మనం దేవుల్లో ఉన్నాం కదా, సంతోషం ఉంటుందా? మీకు ఎప్పుడైనా బాగా నాన్ వేసి తింటే సంతోషంగా ఉంటుందా? మొత్తం వచ్చేటట్టు తిని పడుకుంటే సంతోషంగా ఉంటుందా? అది కాదు, ఆ సంతోషం కాదు. ఆయాసం వచ్చిన దాకా తిని చక్కగా అసలు ఏమి చూస్తూ బైబిల్ చదువుతానే, ప్రార్థన చేస్తానే నిద్రపోవడం, లేదంటే కూర్చున్నట్టు నిద్రపోవడం, ఎక్కడ నిద్రపోయేది కూడా తెలియకుండా, అది కాదు సంతోషం అంటే. సంతోషం అంటే మెలకువగా ఉన్నప్పుడు తెలుస్తుంది సంతోషం. దేవుల్లో ఉన్న వ్యక్తికి సంతోషం ఉంటుందంట. మరి ఆ సంతోషం ఉందో లేదో మిమ్మల్ని మీరే ఒకసారి పరీక్షించుకోండి. 2వది ఏమిటండి? సమాధానం. సమాధానం అంటే ఏంటండి? సమాధానం అంటే ఏంటి? ఏదైనా ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, ఒక సమస్య లేకుండా ఉండటం, ప్రశాంతంగా ఉండటం సమాధానం అంటే. మరి మీరు దేవుడిని నమ్ముకున్నాక ఎప్పుడైనా అట్లాంటి సమాధానం అనుభవించారా? మీ జీవితంలో ఎప్పుడైనా అట్లాంటి సందర్భం ఉందా? ప్రశాంతంగా ఉన్నటువంటి సందర్భం ఉందా? సమాధానం అంటే అది. తర్వాత దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటంటే, మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఏదైనా ఆలస్యమైన, సమస్యలైనా, బాధలైనా భరించటమే దీర్ఘశాంతం అంటే. సహజంగా మానవునికి, నాకైనా మీకైనా కోపం వస్తుంది. చాలా విషయాలు భరించలేము. ఏదైనా ఆలస్యమైతే సహించలేము, బాధ అయితే భరించలేము, సమస్యలను కూడా మనం ఫేస్ చేయలేము. ఎందుకంటే మనలో దీర్ఘశాంతము అనే ఫలము లేదు. దేవుళ్ళో ఫలిస్తే మరి ఆ దీర్ఘశాంతం అనేది కూడా ఒక ఫలం. మరి తర్వాత ఏంటి? దయాళత్వం. దయాళత్వం అంటే ఏంటండి? దయాళత్వం అంటే ఏంటి? దయాళత్వం అంటే స్నేహంగా ఉండటం, దాతృత్వంగా ఉండటం. మరి మీరు దేవుణ్ణి అంగీకరించారు, విశ్వాసులే, ఎవరితోనైనా స్నేహంగా ఉంటున్నారా? దాతృత్వంగా ఉండటం అంటే ఇవ్వటానికి సంసిద్ధంగా ఉండటం. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు అడగకుండానే అట్లాంటి స్వభావం కలిగి ఉండటం, ఇచ్చే స్వభావం కలిగి ఉండటాన్ని ఏమంటారు? దయాళత్వం. మరి అట్లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? సహజంగా మరి జెంట్స్కి ఎక్కువ ఉంటుంది ఆ లక్షణం. నేను గమనించింది ఏంటంటే, వ్యక్తిగతంగా ఎక్కువగా మగవారు ఏదైనా ఇవ్వాలైనా, తక్కువ మాట్లాడాలన్నా అట్లా ఉన్నారు. లేడీస్ అయితే మాత్రం అలా ఉంటలా. అందరు కాదు, కొన్ని ఎక్కువ సందర్భాల్లో అలా ఉంటారు. అది స్వభావ సిద్ధంగా వచ్చింది. మనుషులకి స్వభావ సిద్ధంగా నేనైనా మీరైనా ఎవరు మంచివాడు కాదు, ఎవరు పరిపూర్ణులు కాదు, ఎవరు పరిశుద్ధులు కాదు.
అయితే దేవుడిని అంగీకరించినాక దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది. దేవుడు బాబు ఈ విధంగా ఉండయ్యా, అమ్మాయి నువ్వు ఇలా సరి చేసుకొని దేవుడు చెప్తాడు. నువ్వు అప్పుడు సరి చేసుకోవడమే. దేవుని వాక్యం ఉదయం సాయంత్రం చదివేటప్పుడు లేదా ఎక్కడైనా విన్నప్పుడు దాని ప్రకారం జీవించడానికి ఒక నిర్ణయం తీసుకుని ఆ విధంగా వెళ్ళటమే. మరి అట్లా మరి దయాళత్వం అంటే మంచితనం అంటే ఏంటండి? మంచితనం అంటే ఏమిటి? మంచితనం అంటే గౌరవంగా, స్వచ్ఛంగా, మంచిగా ఉండటం. మీరుంటున్నారా? పొరుగు వారి ఎడల గౌరవంగా ఉంటున్నారా? గౌరవిస్తున్నారా ఎదుటి వారిని? స్వచ్ఛంగా ఉంటున్నారా? మంచిగా ఉంటున్నారా? అది మనకే తెలుస్తుంది మనం ఎలా ఉంటున్నాము. ఎక్కువ సార్లు ఏంటంటే మనం చాలా ప్రశ్నలకి చాలా సందర్భాల్లో మౌనంగా ఉంటాం. మనుషులందరూ నేనైనా మీరైనా మౌనంగా ఉంటాం. మౌనం అర్థం ఏంటంటే మనం సరిగ్గా లేవని అర్థం. కొన్ని ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని అడుగుతాను, మీరు చెప్పాలి. 3 + 3 2 3 ఎంతండి? ఎంతండి? తెలీదా? 6 3 రెళ్ళు ఎంతండి? 6 6 కదా? 6 2 రెళ్ళు ఎంతండి? కొన్ని ప్రశ్నలకి ఎందుకు అడిగానంటే కొన్ని ప్రశ్నలకి మనం వెంటనే జవాబు చెప్తాం. ఎందుకు చెప్తామంటే మనలో ఏదైనా యోగ్యత ఉంటే, మనలో ఏదైనా పరిశుద్ధత మంచి ఉంటే అది ఆగదు. మనకి ఏదైనా తెలిసింది ఉంటే అది చెప్పే వరకు అది మనిషి స్వభావం. మీరైనా నేనైనా ఏం చేస్తామంటే తెలిసింది అడగంగానే చెప్తారు. మనలో లేనిది, మనం ఇష్టపడంది, మనకు కానిది అయితే ఏం చేస్తారండి? మౌనంగా ఉంటారు. మీరు కూడా మౌనంగా ఉన్నారంటే నాకు అర్థం అవుతుంది. ఆ విధంగా మీరు లేరేమో అని అనిపిస్తుంది నాకు. నేను అందుకే అలా అడిగాను. మరి తర్వాత చూద్దాం ఏముంది మంచితనం అంటే. తర్వాత ఏంటి? విశ్వాసం అంటే నమ్మకంగా, ఖచ్చితంగా ఉంటాం. ఇవన్నీ దేవుడికి కాదండి, ఇది దినదిన జీవితంలో విశ్వాసకు ఉన్నటువంటి ఫలాలు. ఇది నువ్వు దేవునితో మంచిగా ఉంటాం, దేవుని దగ్గర ఖచ్చితంగా ఉంటాం కాదు. నువ్వు సమాజంలో, కుటుంబంలో, సంఘంలో ఈ విధంగా ఉండాలి. ఒక చెట్టుకి కాయలు కాసిందండి. ఒక పెద్ద మామిడి చెట్టు లేకపోతే మన వంటి దగ్గర చింత చెట్టు ఉంది. దానికి సంవత్సరానికి ఒకసారి కాయలు కాస్తాయి. ఆ కాయలు కనిపించకుండా చెట్టు దాచిపెట్టగలదా? చెట్టు ఏమో మన ఇంటి దగ్గర ఉంది, మనదే అని మనం అనుకుంటున్నాం. మన వరకే కనిపించేటట్టు చెట్టు ఏమన్నా దాచిపెడుతుందా? ఎవరికి కనిపిస్తుంది అది? అందరంటే అవిశ్వాసులు, అవిధేయులు, దేవుడిని అంగీకరించిన వారు, ఇంట్లో వారు, బయట వారు, బంధువులు, స్నేహితులు, అందరికి ఎవరికైనా కనిపించుకున్నట్టుగా. మరి అలాగే ఆత్మఫలాలు దేవుడి ఎదుట నువ్వేదో రహస్యంగా తలకి ముసుకేసేసి దేవుడి దగ్గర ఒప్పుకుని దేవుడి దగ్గర నటించేది కాదు. దేవుడిలో ఫలించడం అంటే నీ ఫలం అందరికీ కనిపించాలి. కొందరికీ కనిపిస్తుందంటే కొందరి దగ్గర మనం సర్లేవన్నారు, కొందరి దగ్గర ఫలిస్తున్నట్టు, కొందరి దగ్గర ఫలించినట్లు మనం బ్రతుకుతున్నట్లు మన జీవితం అట్లా ఉందని అర్థం. తర్వాత ఏముందండి? సాత్వికం అంటే దయగా, సౌమ్యంగా, కనికరంగా ఉండటం. దయగా ఉంటున్నారా మీరు? సౌమ్యంగా ఉంటున్నారా? మరి కనికరంగా ఉంటున్నారా? దేవుడిని అంగీకరించినాక ఈ లక్షణాలు మనకు ఉండాలంట. దేవుడు చెప్తున్నాడు. సాత్వికంగా ఉండటం అంటే దయగా ఉండటం, సౌమ్యంగా ఉండటం, కనికరంగా ఉండటం, ఈ విధంగా ఉండాలి. తర్వాత ఆశానికత.
ఆశా నిగ్రహం అంటే ఏంటండి? ఆశతో దేనికోసమైనా ఎదురు చూడటమా? జాబ్ కావాలి, లేకపోతే పొలం బాగా పండాలి, వ్యాపారంలో లాభాలు రావాలి, లేకపోతే ఏదో ఒక విషయం జీవితంలో సంభవించాలి, దానికోసం ఆశతో ఎదురు చూడటమా? ఆశా నిగ్రహం అంటే ఏంటి? ఆశా నిగ్రహం అంటే ఏంటండి? ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. నిన్ను నువ్వే నియంత్రించుకోవాలి. నిన్నెవరు నియంత్రించరు, నీకెవరు మంచి చెడు చెప్పరు. నీకు నీవే నియంత్రణ కలిగి ఉండాలి. నీ దేహం పైన, నీ ఆలోచన పైన, నీ పనుల పైన, వీటన్నిటిపైన మనమే నియంత్రణ కలిగి ఉండాలి. మరి తర్వాతది ఏంటండి? తర్వాత ఏంటి? చివరిగా ప్రేమ. ఈ ప్రేమ చివరికి ఎందుకు చెప్పానంటే, దేవుడిని అంగీకరించినాక, దేవుళ్ళో ఫలించినాక, దేవుళ్ళో ఉన్నాక, దేవుళ్ళు అంటుకట్టుబడినాక ఇవన్నీ ఉండాలంట. దేవుడు చెప్తున్నాడు. చివరికి ఆ యొక్క 15వ అధ్యాయం ఒకసారి తీయండి. ఇందాక తీసాం కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చెప్పాడు? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటే నా ఆజ్ఞ. ఇదేంటండి? ప్రేమిస్తే ప్రేమించు, అవకాశం ఉంటే ప్రేమించు, సందర్భం వచ్చినప్పుడు ప్రేమించు, సమృద్ధిగా ఉన్నప్పుడు ప్రేమించు, నీకు చాలినంత ఉన్నప్పుడు ప్రేమించని చెబుతున్నాడా? ఏమన్నా ఉంది అక్కడ? ప్రేమించవలెననుంటే ఏమన్నా అక్కడ? ఏంటండి ఆజ్ఞ? ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ అంటే ఏంటండి? ఆజ్ఞ అంటే ఆర్డర్. ఇక చేయాల్సిందే. అది మిస్ అవ్వడానికి లేదు, అవకాశం ఉన్నప్పుడు చేయడానికి లేదు. ఇది స్వయాన దేవుడే చెప్తున్నాడు మనుషులకి. ఎవరిని ప్రేమించమని చెప్తున్నాడు? అక్కడ చూడండి, ఎవరిని ప్రేమించమని చెప్తున్నాడు? మీరొకరినొకడు. మరి మీరు ప్రేమిస్తున్నారా? ఒకరినొకరు ప్రేమిస్తున్నారా? నేనైనా మీరైనా అసలు మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామా? కనీసం మనం ప్రేమించే వాళ్ళైనా ప్రేమిస్తున్నామా? మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారా? సరే, మీరే తిరిగి ప్రేమించరు అనుకోండి, మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారా? మనకు తెలుస్తుంది. మనిషి ప్రేమిస్తే మన క్రియలను బట్టి ప్రేమించడం అంటే దానిలోనే ఉంది. ఇవ్వటమే. ప్రేమించడం అంటే ఏదో కాదండి, ఆ పదంలోనే ఉంది. నువ్వు ఇవ్వటమే. ఏమిస్తావు? నీ సమయం ఇస్తావా? నీ డబ్బులు ఇస్తావా? నీకు తెలిసింది ఏదైనా చెప్తావా? ఏదైనా ఉపకారం చేస్తావా? ఏమిస్తావు? ఎవరి దగ్గర తీసుకుంటున్నావు? మరి ఇవన్నీ ఎవరు ఇస్తే తీసుకుంటున్నారా? మిమ్మల్ని ప్రేమించడం అంటే మీకు చూపించేవాళ్ళే ప్రేమ చూపించడం, పలకరించేవాడు, అవసరాల్లో ఉన్నప్పుడు ఏదైనా ఇచ్చేవారు, ఆరోగ్యం బాగానప్పుడు పలకరించేవారు, మరి ఏదైనా సమస్యలు బాధలు వచ్చినప్పుడు మనతో ఉండి మరి మనం ఓదార్చడమే ప్రేమించడం. మరి ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని ఎవరు ప్రేమించుకున్నా? ఇందాక రెండు అనగానే కొంతమంది చెప్పారు. ఇప్పుడు అసలు ఎవరు తల కూడా ఒకట్లా. అంటే మీరు ఎవరిని ప్రేమించట్లేదు, మిమ్మల్ని కూడా ఎవరు ప్రేమించట్లేదు అనుకున్నాను నేను. ఇలా ఎంత మాత్రమును ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఇది యేసు ప్రభువు వారి ఆజ్ఞ. ఇది అక్కడ ఏం చెప్తున్నాడు? నా ఆజ్ఞ అంటున్నాడు. నా అంటే యేసు ప్రభు. అక్కడ నా దగ్గర యేసు ప్రభు అని పెట్టుకోవాలి. యేసు ప్రభువు వారు ఆజ్ఞ చేస్తున్నారు. ఏమని? బాబు మీరు ప్రేమించాలయ్యా,
మీరు ప్రేమించాల్సిందే. ఇక మినహాయింపు లేదు. నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు ఇవ్వటం కాదు, లేకపోతే నీకు చాలినంత ఉండి నీకు ఎక్కువైంది ఇవ్వటం కాదు, నువ్వు ప్రేమించాల్సిందే అని చెప్తున్నాడు. ఇక్కడ ఆత్మ ఫలాల్లో మిగిలినవన్నీ రాయలేదు, ఫలించమని చెప్పాడు. ప్రేమ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పాడు. అక్కడ 12వ వచనంలో రాసిందా లేదా? ఒక ప్రేమ గురించే ప్రత్యేకించి దేవుడు చెప్తున్నాడు ప్రేమించమని. ఎందుకంటే ఈ ఫలాలన్నీ ఆ ప్రేమలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ ప్రేమలోనే ఉంటాయి. మరి ప్రేమ ఎలా ఉంటుంది? నీవెవరినైనా ప్రేమించినా, నిన్నెవరైనా ప్రేమించినా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ప్రేమ లక్షణాలు ఏడున్నాయండి బైబిల్లో? ప్రేమ ఈ విధంగా ఉంటుందని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడా లేదా? ప్రేమ ఇట్లా ఉంటుందయ్యా, ప్రేమ లక్షణాలు ఇవి, ప్రేమ స్వభావం ఇది. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? లేదా మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారా? ఒకరు ప్రేమిస్తే ఇలా ఉంటుంది అని దేవుడు ప్రేమ గురించి చెప్పాడు. ఎక్కడ రాసింది చెప్పండి? కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. ఏమన్నాడు అక్కడ? ప్రేమకి లక్షణాలు ఉన్నాయి అంట. ఎన్ని లక్షణాలు అండి? మొత్తం 15 లక్షణాలు ఉన్నాయి. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నా, నీలో ఈ 15 లక్షణాలు ఉంటాయి. నిన్నెవరైనా ప్రేమిస్తున్నా, వారిలో ఈ 15 లక్షణాలు ఉంటాయి. అయితే నువ్వు ప్రేమించాల్సిందే, ఈ ప్రేమ లక్షణాలు నీలో ఉండాల్సిందే. ప్రేమించడం అంటే నీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించడం కాదు. మన ఇష్టానికి మనం స్వార్థంగా ప్రేమిస్తాం. ప్రేమించమా? స్వార్థంగా ప్రేమిస్తాం లేదా? సమృద్ధిగా ఉంటే మనం ఏం చేస్తాం? కొద్దిగా ఇస్తాం. అంత ఉంది, ఇవ్వటానికి మనస్సే రాదు. అలా ప్రేమిస్తే దాన్ని ప్రేమ అనుకో. నువ్వు ఎలా ప్రేమించాలో కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుడు ప్రేమించమని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రేమిస్తే ఎలా ప్రేమించాలో కూడా చెప్తున్నాడు. మన ఇష్టానికి మనం చేసిందల్లా ప్రేమ కాదు, మనం ప్రవర్తించిందల్లా ప్రేమ కాదు. దేవుడు చెప్తున్నాడు, ఈ విధంగా నువ్వు ప్రేమిస్తే ఎలా ఉంటావు, ప్రేమించేవాడు ఇది చేస్తాడని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మొదటి, ప్రేమ దీర్ఘకాలము సహించును. సహనంతో ఏదైనా పరిస్థితిని కానీ వ్యక్తిని కానీ భరించడమే. మరి ఎవరికైనా ఆరోగ్యం బాగాదు, మరి భరిస్తారా? ఒక వ్యక్తి ఆరోగ్యం బాగా మన ఇంట్లోనో, మన సంఘంలోనో, మన ఇంటి పక్కన ఉన్నారనుకోండి, భరిస్తామా? లేకపోతే ఏదైనా ఒక పరిస్థితి వస్తుంది, ఏదైనా వ్యాపారమో లేకపోతే మరి చేసే వ్యవసాయమో ఏదైనా నష్టం వస్తుంది, మరి భరిస్తారా? భరిస్తారండి? భరించు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దయ చూపించును. దయ చూపించడం అంటే స్నేహంగా, దాతృత్వంగా, ఎదుటివారికి హాని కలగకుండా జాగ్రత్త పడటం, ఎదుటివారి అవసరాలు తీర్చే ప్రయత్నం చేయటం. దయ చూపించడం అంటే ఎదుటివారి అవసరతలు తీర్చే ప్రయత్నం చేయాలంట. మరి ఎదుటివారికి ఏ అవసరం ఉందో చూస్తున్నారా? లేకపోతే నాకు ఎవరైనా అవసరం తీరుస్తారని చూస్తున్నారా? ఎదుటివారికి ఏదైనా అవసరం ఉందేమో అని ఆ అవసరాన్ని తీర్చే ప్రయత్నమైనా చేయాలంట. మేలు చేయనెరిగి చేయని వానికి ఏంటండి? పాపం. నువ్వు మేలు చేయగలవు, మేలు చేయలేదనుకో, అదేమిటి? దేవుడు అంటాడు అది పాపం అంట. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మేలు చేయటం కాదు, వారికి అవసరం ఉందని నేను అడగలేదు, నీకు తెలిసింది, ఆయన నువ్వు ప్రయత్నం చేయాలి.
దయ చూపించడం అంటే అదే. ఎదుటి వారికి ఏం అవసరమో ఏదైనా ప్రయత్నమైనా చేయాలి. నువ్వు చేయగలిగితే చేయాలి, చేయలేకపోతే ప్రయత్నం చేయాలి, లేదా ప్రార్థన చేయాలి. అంటే నువ్వు అంత భారంగా తీసుకోవాలి ఒక విషయాన్ని. ఎదుటి వారికి ఆరోగ్యం బాగాలేదు, లేదా ఏదైనా సమస్యలో ఉన్నారు, లేకపోతే జరగరాని విషయం ఏదైనా జరిగింది, ఎంత బాధలో ఉంటారంటే కనీసం మనం ఏం చేస్తాం? కొన్ని మనం చేయలేని విషయాలు ఉంటాయి. ఏదైనా ఎవరైనా ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఎంత బాధగా ఉంటుందండి. ఏం చేయను అసలు, ఒకసారి పలకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆదరిస్తారు. చనిపోయిన వ్యక్తిని మనం ఏమైనా తీసుకురాగలమండి? తీసుకురాలేం కదా. ఏదైనా ఒక 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 కాని వ్యాధి ఏదైనా సంక్రమించింది, ఏమి నయం కావట్లేదు, ఏం చేయాలి? మనం ఏం చేయలేము. డబ్బులు ఇచ్చినా అవ్వదు, నువ్వేమిచ్చిన నీ ప్రాణం ఇచ్చినా అవ్వదు. ఏం చేయాలి? కనీసం వాటిని పలకరించి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇట్లాంటి లక్షణాలు ప్రేమించే వాళ్ళు ఉంటాయంట. మరి లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయా? తర్వాత ప్రేమ మచ్చరపడదు. పొరుగు వారిని లేదా వారికి ఉన్న వాటిని ఓర్చుకోలేకపోవడం. దేవుడు ఎవరికైనా సమృద్ధిని ఇచ్చాడు, అందరూ సమానంగా ఉండరు. సమృద్ధి ఉంటుంది, ఒకరికి పేదరికం ఉండవచ్చు. ఓర్చలేని స్వభావం మనిషికి ఉండకూడదు. నీలో ప్రేమ ఉంటే హర్షిస్తావు. ఎవరికైనా చిన్న ఉద్యోగం వచ్చిందంటే ఏం చేయాలి? హర్షించాలి, సంతోషించాలి. ఎవరికైనా మేలు జరిగిందంటే ఏం చేయాలి? సంతోషించాలి. ఓర్చలేని స్వభావం ఎంత మాత్రమును ఉండకూడదు. ఎప్పుడు నీలో ప్రేమ ఉంటే, నువ్వు ఓర్చలేని స్థితిలో ఉన్నావంటే మత్సరం పనిచేస్తుందని అర్థం. సరిగా ప్రేమించలేని విధానంలో ఉన్నామని అర్థం. తర్వాత ప్రేమ డంబముగా ప్రవర్తించదంట. డంబముగా ప్రవర్తించడం అంటే ఏంటండి? గొప్పలు చెప్పడం, ప్రగల్భాలు పలకటం. ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా ఒక లేని స్థితి ఉంది, ఒక వ్యక్తికి ఏమో సమృద్ధి స్థితి ఉంది. ఇతను ఏం చేస్తాడు? ఉన్న వ్యక్తి గొప్పలు చెప్తాడు. ఇక మాకు అది ఉంది, మాకు ఇది ఉంది, బంగారం ఉంది, ఇల్లు ఉంది, అవి ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, లేకపోతే ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఇట్లాంటివి ఎంత మాత్రము చెప్పకూడదు. అదే డంబంగా ప్రవర్తించడం అంటే అదే. అట్లాంటి జీవిత విధానం విశ్వాసులకి ఉండనే కూడదు, దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఉప్పొంగటం అంటే అంతరంగంలో ఏదైనా సాధించిన అతిశయ ఆనందంతో ఎదుటి వారిని తక్కువ చేసినట్లు ప్రవర్తించడం. మీ పొలమే పండిందండి, ఎదుటి వారి పొలం పండలేదు, వారిని తక్కువ చేసి నీ ఆనందం, నీ అతిశయం వారిని తక్కువ చేయకూడదు. ఆనందించు, దేవుని స్తుతించు, అతిశయించు నీకున్న దాన్ని బట్టి. కానీ ఎదుటి వారిని తక్కువ చేసినట్లు ప్రవర్తించకూడదు. నీకు కలిగిన దాన్ని బట్టి ఎదుటి వారిని తక్కువ చేసినట్లు ప్రవర్తించనేకూడదు. అది మరి ఉప్పొంగటం అంటే మరి అది. తర్వాత ప్రేమ అమర్యాదగా నడవదు. హేళనగా, అమర్యాదగా తక్కువ చేసి ప్రవర్తించడం, స్వార్థంతో విసిగించడం, ఇట్లాంటి పనులు చేయదు. ఎదుటి వారిని విసిగించడం, హేళన చేయడం, కామెంట్స్ చేయడం, తక్కువ చేసి మాట్లాడటం, ఇట్లాంటివి ఏం చేయదు. ప్రేమ నీలో ఉంటే ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నామంటే, ఎదుటి వారిని తక్కువగా మాట్లాడుతున్నామంటే, హేళనగా చులకనగా చూస్తున్నామంటే మనలో ప్రేమ లేదు అని అర్థం. ప్రేమ అమర్యాదగా నడవదు. తర్వాత ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నది. నాకేంటి, నేనేంటి అని ఎప్పుడు విచారించుకున్నది. ఎప్పుడు కూడా తన స్వార్థ ప్రయోజనాన్ని విచారించుకోదు. తర్వాత ప్రేమ త్వరగా కోపపడదు.
వివాదానికి, గొడవకి కవ్వించదు. ఎదుటి వారిని గొడవకు, వివాదానికి రేపదు, లేకపోతే కారణం కూడా కాదు. కోపపడటం అంటే ఏంటండి? కోపపడటం అంటే ఏంటి? కోపపడటం అనే దానికి మనం సహజంగా కోపపడేదని అర్థం వేరు, ఇక్కడ దేవుడు చెప్పింది వేరు. ఇక్కడ ఏం చెప్తాడంటే కవ్విస్తారంట. గొడవ కావాలని, వివాదం కావాలని ఏం చేస్తారు? కవ్విస్తారంట. సహజంగా కోపపడటం వేరు. ఇక్కడ కోపం అంటే ఏమని రాసిందంటే ప్రేరేపించటం, రేపటం, గొడవకి కారణం కావడం, ఇట్లాంటివి చేయరు. మరి తర్వాత అపకారమును మనస్సులో ఉంచుకున్నది. అపకారము మనస్సులో ఉంచుకున్నది. చెడ్డవాటిని కూర్చున్న జ్ఞాపకాలు మనస్సులో దాచుకోదు. ఏదైనా గత జీవితంలో కాని పనులు చేస్తే, ఏదైనా దేవుడు సహించిన విషయాలు చేస్తే అవి మనసులో పెట్టుకోదంట. ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడిని అంగీకరించక ముందు లోకంలో బ్రతికాడు, ఇష్టానికి బ్రతికాడు, కొన్ని హేయమైనటువంటి పనులు చేశాడు. అది నేనైనా, మీరైనా, ఎవరైనా అవ్వచ్చు. ఇది మనిషి పుట్టినాక సర్వసాధారణం. మనిషి తప్పిపోవటం, పాపం చేయటం, దేవుడికి విరోధంగా జీవించడం అనేది సర్వసాధారణం. వారిని చూసి వారి జ్ఞాపకాలు పెట్టుకోకూడదు. విశ్వాసిగా మారేవు, ఇక గత జీవితం ప్రస్తావించకూడదు. ఇప్పుడు ఎలా ఉన్నామని చూడాలి. ఏదైనా ఒక వ్యక్తి గత జీవితంలో ఏదో చెడుగా జీవిస్తే, చెడుగా ప్రవర్తిస్తే దాన్ని ఏం చేయాలి? మనసులో కూడా పెట్టుకోకూడదంట. మనమైతే ఏం చేస్తాం? సందర్భం వచ్చినప్పుడల్లా ఏం చేస్తాం? జ్ఞాపకం చేసుకోవడం కాదు, చెప్తాం నీకు ఆ విషయాలు తెలియదు, వాళ్ళ విషయాలు చాలా ఉన్నాయి అని ఏం చేస్తాం? అసందర్భంగా కూడా చెప్తాం. వాళ్ళు మంచివారు కాదు, ఇట్లా అవన్నీ కాని విషయాలు మనకి. వారు ఏదో చేశారు, వారు ఏదో జీవించారు. అది సంఘంలో వారైనా, సంఘము వెలుపటి వారైనా, ఒకరి వ్యక్తిగత విషయాలు లేకపోతే వారి యొక్క పడిపోయిన స్థితిని మన మనసులో పెట్టుకుని జ్ఞాపకం చేసుకోకూడదు. తర్వాత ఏంటంటే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. గత జీవిత పాపమందు అతిశయింపక క్రీస్తు రక్షణ యందు సంతోషించాలి. చాలా మందికి రక్షింపబడినా కూడా గత జీవితాన్ని గుర్తు చేసుకుంటా ఉంటారు. రక్షింపబడక ముందు నేను అవి సాధించాను, నాకు అవి ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, నాకు ఉద్యోగాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇట్లా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వారి సొంత గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోనే కూడదు. తర్వాత ప్రేమ అన్నిటినీ భరించు, ప్రేమ అన్నిటినీ నమ్మును, మరి ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం. ఇట్లా ప్రేమ గురించి దేవుడు 15 లక్షణాలు చెప్పాడు. చెప్పి మనందరికీ ప్రేమించమని ఆజ్ఞ ఇచ్చాడు. మరి మనం ప్రేమిస్తున్నామా? భక్తి సాధనలో భాగం ఆదివారం కూడుకోవటం, ఆరాధన చేయటం, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో ఒక సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ప్రతి వారం చర్చికి రావటం, దేవుడిని ఆరాధించడం, బలలో పాల్పొంపులు పొందడం, వెళ్ళిపోవటం, తర్వాత ఇక 6 రోజులు మనం ఏదో పనో, వ్యాపారమో, వ్యవసాయం ఏదో పనులు చేసుకోవడం, జీవించడం సహజంగా జరిగేటువంటి విషయం. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ జీవితం నువ్వు జీవించాల్సిందే. దేవుని ఎదుట సరిగా ఉన్నావో లేదో చూసుకోవాల్సిందే. దేవుని లేఖనాలు ఎందుకంటే ఇక్కడ చెప్పేది ఎందుకు చెప్తారండి? సంఘంలో దేవుని లేఖనాలు ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తారు?
అసలు ఈ మెసేజ్ ఎందుకు ఇట్లా డిజైన్ చేశారు? మన సహవాసంలో బలలో పాలు పంపులు పొందే ముందు ఇట్లా వాక్యం చెప్పడం ఎందుకు పెట్టారండి? ఎందుకండి? వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామో లేదో, దేవుని ఎదుట సరిగా ఉన్నామో లేదో, దేవునితో కలిసి జీవిస్తున్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి. ఈ విషయాలు ఎవరికి తెలియనివి కాదు, మీ అందరికి తెలుసు, నాకు తెలుసు. ఎవరు చెప్పినా ఇవే చెప్పాలి, ఇవన్నీ చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. అయితే మనం జ్ఞాపకం చేసుకుని వాటిని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఒక చెట్టు నాటారండి మీరు. ఏదైనా ఒక చెట్టు నాటితే 3 సంవత్సరాలకి కాయలు కాస్తుందని చెప్పారు. అది 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు వచ్చినా కాయలు కాయలేదు. ఏం చేస్తారండి దాన్ని? ఏం చేస్తారండి? తీసివేస్తారు. ఇంకా అది ఉండటానికి అవకాశం లేదు. దేవుణ్ణి అంగీకరించినాక నేనైనా మీరైనా అసలు ఎవరైనా దేవునికి మినహాయింపే ఉండదు. దేవుని ఎదుట అందరూ సమానమే, మనుషులందరూ సమానమే. దేవుడు మనుషులకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అయ్యా బాబు, ఈ విధంగా బ్రతకాలి, అమ్మ ఇది ఇలా జీవించాలి, నీ బ్రతుకు మార్చుకో. ఎందుకు చెప్పాడు? ఎందుకు మార్చుకోవాలంటే మనం ఎందుకు దేవుని ఆజ్ఞలు పాటించాలి? స్వభావ సిద్ధంగా మనుషులందరికీ, నాకైనా మీకైనా అసలు అందరికి కూడా ఈ స్వభావం దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది. ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఆలోచనలు, ఈ కోరికలు ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది అని రోమపత్రికలో రాయబడి ఉంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే అలా ప్రవర్తించడానికి వీలే లేదు, నా ఆత్మను మీకు ఇచ్చాను, మీరు నేను చెప్పినట్లు జీవించాల్సిందే అని దేవుడు సెలవిస్తున్నాడు. సెలవివ్వటమే కాదు, కృపనిస్తున్నాడు. మరి మనల్ని అవకాశం తర్వాత అవకాశం ఇచ్చి మన యొక్క జీవిత దినాలను పొడిగించి ఇట్లా మనకి ఇటువంటి అవకాశాలు ఇస్తూ జీవింపు చేస్తున్నాడు. మరి మనం ఎప్పుడు కూడా ఎవరైనా అట్లా వినటానికి అలవాటు పడకూడదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు వాక్యం మీరు సొంతంగా మీరు ఇంట్లో చదివినా, లేకపోతే మీరు ఎక్కడైనా వాక్యం వినటానికి అలవాటు పడకూడదు. ఏం చెప్పారో అది ఎవరికి చెప్పారు, నేనేమైనా చెయ్యాలా అని సరి చేసుకోవడానికి మొదలు పెట్టాలి. అలా వింటా ఉంటే వినేవాడు ఎలా వింటానే ఉంటాడు, చెప్పేవారు చెప్తానే ఉంటారు, ఏ మార్పు ఉండదు, మీరు ఎలానే వస్తారు. ఒకరోజు ఈ ఫలాలు ఏం ఫలించట్లేదు, ఆ పద్మాసు కట్ చేసి అగ్నిలో ఏమంటే ఏం చేయాలి? అప్పుడు పద్మాసు ఉంది కార్పూర్ వారి పనులు ఎంతో ప్రయాసతో పెదగాల నుంచి కూడా వస్తున్నారు. మరి వీళ్ళేం ఫలించట్లేదయా, నడిచి వస్తున్నారు కానీ ప్రయాస కానుకలు ఇస్తున్నారు కానీ మరి మాదిరిగా జీవిస్తున్నారు కానీ వీళ్ళేం ఫలించట్లేదు, ఆత్మఫలాలు ఏం కనిపించట్లేదు. ఏడులో పద్మాసులో వీరిని ఎంతకాలం చూసేది? ఇది 30 years నుంచి ఉంటుంది ఈ సంఘం. ఈ సంఘంలో ఏం కాయలు కనిపించడం లేదు. మరి కట్ చేసి అగ్ని వేయమని ఆజ్ఞిస్తే ఏం చేయాలండి? ఏం చేయాలండి? దేవుడికి ఏ పక్షపాతం ఉంది? దేవుడు పక్షపాతి కాడు. నేనైనా మీరైనా, ఈ సంఘమైనా వేరే సంఘమైనా, ఏ సంఘమైనా దేవుడి ఎదుట సరిగా ఉన్నారో లేదో దేవుడు చూస్తాడు. మరి మనం కూడా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దినదినాభివృద్ధి ఉండాలి. ఒక చెట్టు నాటితే అది రోజుకు కొంచెం 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 పెరిగి, ఇప్పుడు వరి నాటుతున్నారు, ఎన్ని రోజులకు వచ్చిందండి పంట? 3 నెలలకు 5 నెలలకు దాని టైం పెరిగేటి ఉండదు. ఆ టైం కల్లా వచ్చేసేయాలి. ఇప్పుడు మనం కూడా దేవుల్లోకి వచ్చాము, దేవుని అంగీకరించాము. వచ్చినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉంటే దాని అర్థం ఏమిటి? రక్షింపబడ్డాము, దేవుడిని అంగీకరించాము. మరి
ఇట్లా అలవాటుగా పాత్రలో పాలు పంపులు పంపుతా జీవిస్తున్నాం, ఆదివారం వస్తున్నాం. కానీ మన జీవితం ఇలానే ఉందనుకో, ఏ మార్పు లేదు. ఇంటికి వెళ్ళగానే అంత మామూలే. ఇక అవిశ్వాసికి విశ్వాసికి ఏమి తేడా లేని జీవితం జీవిస్తున్నాం అనుకో, ఏంటంటే ఉపయోగం? దేవుడు మెచ్చుతాడా? దేవుడు మెచ్చాలంటే, దేవుడికి మనిషికి సంబంధం ఉండాలంటే నీ మనసులో, హృదయం అంతరంగంలో నిర్ణయం తీసుకోవాలి. నీ చెవులైనా నా చెవులైనా దేవుని వాక్యం ఏదైనా పడితే, దేవుని ఆజ్ఞగా ఏదైనా సెలవిస్తే, మీరు వాక్యం చదివేటప్పుడైనా ఏదైనా ఒకటి చదివారంటే, ఎక్కడైనా విన్నారంటే దాన్ని ఆచరించడానికి మొదలు పెట్టాలి. మొట్టమొదట నిర్ణయం తీసుకోవటం మనం అంతే. దేవుడు అక్కడ ఏమని చెప్పాడండి? నా యందు నిలిచి ఉండు, మీ యందు నేను నిలుచున్నాను. ఇంకొక సందర్భంలో చెప్పాడు, మీరు నా యొద్దకు రండి. దేవుడు మన దగ్గరికి రాడు, మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు మనతో ఫస్ట్ మనమే ఉండాలి, అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. మరి మన యొక్క జీవితం, మన యొక్క విధానం మరి దేవుడితో ఒడంబడిక చేసుకుని ఆ విధంగా మారాలి. ఏదైనా విన్నప్పుడు, ఏదైనా చదివినప్పుడు మరి ఆ విధంగా బ్రతకటానికి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటే ఫలిస్తారు. సాక్ష్యంగా ఏదైనా ఎప్పుడైనా విన్నప్పుడు దాన్ని అలా విడిచిపెట్టి ఏమైందండి? కేర్లెస్ ఉండకూడదు. ఇప్పుడు పోలీసులు వస్తారు, ఏదైనా సందర్భం పోలీసులు వస్తే ఏం చేస్తారండి? 144 సెక్షన్ పెట్టారు అనుకోండి, పోలీసులు వస్తారు, కర్ఫ్యూ పెట్టారు, ఏం చేస్తారు? బాబు ఉండదండి, అసలు ఎవరు కనిపించరు. ఎందుకని? వాళ్ళు పడతారేమోనని భయం. ఇక్కడ దేవుడు ఆజ్ఞించాడు కానీ భయం లేదు. ఒక పోలీసులకి అంత భయపడితే, ఈ లోకంలో మనుషులకి, అధికారానికి అంత భయపడితే, దేవుడు అంటే మాత్రం ఎంత మాత్రము భయం లేదు. అది మహాభయంకరం. దేవుడిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. దేవుని ఆజ్ఞలు పాటించకుండా బ్రతకడం అనేది శ్రేయస్కరం కాదు. దేవుళ్ళు ఫలించకుండా, మారకుండా, జీవితాన్ని మార్చుకోకుండా ఎంతకాలమైన అలవాటుగా రావడం అనేది నాకైనా మీకైనా ఎవరికి కూడా మంచిది కాదు. అది దేవుడు మెచ్చేది కాదు. మరి ఈ విధంగా ఆత్మఫలాలు ఫలించడానికి మరి క్రీస్తులో మనం ఉన్నామో లేదో అని మనం సరి చేసుకుని, అసలు దేవునికి మీకు సంబంధం ఉందా లేదండి తెలుస్తుందా మీకు? ఇప్పుడు కరెంట్ ఉందో లేదో అని చూడాలంటే బోర్డులో టెస్ట్ పెడితే లైట్ వెలుగుతుంది. మరి మీలో దేవుడు ఉన్నాడా లేదా, నాలో దేవుడు ఉన్నాడా లేదని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందండి? ఒక మనిషిలో దేవుడు ఉన్నాడా లేదా, లేదా ఆ మనిషి దేవుడితో ఉన్నాడా లేదా అని ఎట్లా తెలుస్తుంది? తెల్ల బట్టలు వేసుకుంటే తెలుస్తుందా? తలస్నానం చేసి శుభ్రంగా మేకప్ వేస్తే తెలుస్తుందా? మరి ఎట్లా తెలుస్తుంది? మంచి సోఫా సెట్లో కూర్చుంటే తెలుస్తుందా? ఎట్లా తెలుస్తుంది? దేవుడు ఉన్న మనిషి ఎలా ఉంటాడండి? పలానా వ్యక్తిలో దేవుడు ఉన్నాడు అని ఎట్లా తెలుస్తుంది? ఒక సామెత కూడా ఉంది. దేవుడు ఉన్నాడని ఎలా తెలుస్తుందంటే మన క్రియలే చెప్తాయి. మన క్రియలే చెప్తాయి. ఏం చెప్పనవసరంలా, మన నోరు తెరిస్తే దేవుడు మనతో ఉన్నాడో లేదో తెలుస్తుంది. మనం నోరు తెరిచి ఒక 5 నిమిషాలు ఎవరితో మాట్లాడితే మనం భక్తిగా ఉన్నామా, మంచిగా ఉన్నామా, నీతిగా ఉన్నామా, పరిశుద్ధంగా ఉన్నామా, యథార్థంగా ఉన్నామా తెలీదా? తెలుస్తుందా లేదా? అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. రాయబడిందా లేదా? దేవుని ఆత్మ కలిగిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, కానీ ఎవరి చేతనను వివేచింపబడడు. నీలో దేవుడు ఉంటే ఎదుటివారు ఏంటో నీకెవరు చెప్పనవసరంలా, నేనేంటో చెప్పాల్సిన పని లేదు. దేవుడు నీలో ఉంటే దేవుడే చూపిస్తాడు. నా అంతరంగం ఏంటో, నా క్రియలు ఏంటో, నా బతుకేంటో దేవుడు నీకు చూపిస్తాడు.
కానీ మరి నిన్నెవరు చూడలేరు, ఎందుకంటే నీలో దేవుడు ఉన్నాడు. మరి అట్లా మరి మీలో దేవుడు ఉన్నాడా? నాలోనైనా మీలోనైనా దేవుడు ఉన్నాడంటే, మనం దేవుల్లో ఉన్నామంటే, మనం ఫలిస్తున్నామంటే, దేవుడు మనం అంటు కడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే దాని క్రియలో మనలో కనిపిస్తాయి. దేవుని క్రియలో మనలో కనిపిస్తాయి. ఆ చెప్పబడినటువంటి ఆత్మ ఫలాలన్నీ దేవుని లక్షణాలు, పరిశుద్ధ ఆత్మ లక్షణాలు. మన దేవుల్లో ఉంటే ఆ లక్షణాలు మనకు కూడా వస్తాయి. సహజంగా లోకంలో ఒక మాట అంటారు, 6 నెలలు తిరిగితే ఇతను అవుతాడు, అతను అవుతాడు. మరి మనం దేవుడితో 30 years ఉన్నా కానీ మనం మనలానే ఉంటామా? మనమేమో 30 సంవత్సరాలు సీనియారిటీ, కానీ మనకి దేవుడి లక్షణాలు మాత్రం ఏమి రావట్లా. మనం సంఘానికి వస్తున్నాము, సంఘంలో ఉన్నాము, దేవుడి లక్షణాలు మాత్రం మనకేమి రావట్లా. దాని అర్థం ఏమిటంటే నువ్వు వస్తున్నావు కానీ ఏం యూజ్లెస్, నాకు ఉపయోగమైనది, నువ్వేం ఫలించట్లేదు. నాకు నేనైనా మీరైనా సీనియారిటీ ఉండొచ్చు. కొంతమంది అనుకుంటారు మా తల్లి సంఘం అండి అని అంటారు, లేకపోతే మా యొక్క నాన్నగారు తాతయ్య గారు వెళ్ళిన సంఘం అండి అంటారు. నీకేమో ఒరిగేది అనేది ఇక్కడ ఉపయోగం ఈ గోడలే, దీంట్లో ఏమో నీలో ఉండాలి. మనుషులు నీలోనైనా నాలోనైనా మనం ఫలించాలి. చాలామంది ఈ బిల్డింగ్లను చూసి అతిశయిస్తూ ఉంటారు, మా చర్చి ఎంత గొప్పగా ఉంది, చాలా బాగా కట్టామని. ఒక సందర్భంలో దేవుడితో కూడా చెప్తారు, ఈ చర్చి నిర్మాణం ఇదంతా చూడమని. దేవుడు ఏం చెప్తాడు, నేను పడకూడదు, ఇవేంటో ఇవి వస్తున్నారు, మీరేనా నేను నివసించే ఆలయం మీరే అని దేవుడు చెప్తాడు. భౌతిక సంబంధమైనటువంటి ఇవి చూడటం కాదు, మన క్రియలే మనం ఏంటో తెలియచేస్తాం, మన మాటలో మనం ఏంటో తెలియచేస్తాం. మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలా మనకు మనమే తెలుసు మనం ఏ స్థాయిలో ఉన్నామో, దేవుడితో ఉన్నామో లేదో. మరి మనము ఈ యొక్క సందర్భంలో సమయంలో దేవుని యొక్క పాత్రలో పాల్పొంపులు పొందే ముందు ఒక నిమిషం ఎవరికి వారి పరిశీలన చేసుకోండి. ఈ యొక్క పరిస్థితిని దేవుడికి తెలియచేయండి. ప్రభు, మరి నేను ఫలించట్లేదేమో, మరి నాలో అసలు దేవుని లక్షణాలు లేమేమో, నేను అంటు కట్టపడ్డాను కానీ దేవునితో ఫలాలు ఏం లేము, మరి నేను కొన్ని ఫలాలే ఫలిస్తున్నాను, అన్ని ఫలాలు నాలో లేవు అని యథార్థంగా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోవడమే కాదు, సిద్ధ మనసు కలిగి ఉండాలి. దేవుడు చెప్పింది అంగీకరించడానికి, ఆ విధంగా బ్రతకడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. మరి అట్లా మీరు ఎవరిని మెప్పించాల్సిన పని లేదు, ఎవరి కోసం పాత్రలో పాల్పొంపులు పొందాల్సిన పని అంతకంటే లేదు. మీరేమిటో నేనేమిటో మీకే తెలుసు, నాకే తెలుసు, మరి దేవుడికి తెలుసు. మరి అది దేవునికి మర్యాదను చూసుకున్నటువంటి పాత్ర. మనం ఎవరి కోసం దానిలో పాల్పొంపులు పొందకూడదు. నీ యొక్క స్థితి ఎలా ఉందో దేవుడితో ఒప్పుకోండి. ఒక నిమిషం ఆ పాల్పొంపులు పొందకముందు ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. మీ యొక్క పరిస్థితిని దేవుడికి చెప్పండి. మరి దేవుడితో ఒడంబడిక చేసుకోండి. మరి దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తానని, దేవుని ఇష్ట ప్రకారంగానే నేను బ్రతుకుతానని, దేవుని ఆత్మ కలిగి దేవునిలోనే ఫలిస్తానని మరి దేవుడితో ఒక మాట చెప్పి మనందరం కూడా ఆ పాత్రలో పాల్పొందులు పొందాలండి.